ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగడం శుభప్రదమన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా రైతులకు మరింతగా సేవలు చేసేందుకు ఇది చక్కటి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్లను మనోహర్ అభినందించారు. ఇక తిరుపతిలో జరిగిన దళిత యువకుడిపై దాడిని రాష్ట్రమంతా ఖండించాలన్నారు. గతంలో మాదిరిగా అరాచక పాలన కొనసాగదని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు నాదెళ్ల మనోహర్. కూటమిలో ఉన్న మా విద్యా శ్రేణి నాయకులందరికీ కూడా చక్కటి అవకాశం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ అద్భుతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి, ప్రత్యేకంగా రైతులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బంధాలు ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం అవడం వీళ్ళు కూడా అదృష్టంగా భావించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సంఘటన. ఎందుకంటే చట్టం దాటి గతంలో చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా కొనసాగిద్దామనే ఆలోచన ఉంటే మాత్రం 100% వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజల్లో స్థిరంగా, ధైర్యంగా వ్యవస్థని గౌరవించే విధంగా ముందుకెళ్తాం తప్ప ఇటువంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మాత్రం, ప్రత్యేకంగా తిరుపతిలో స్వామివారి దగ్గర వీళ్ళు చేసిన గతంలో కార్యక్రమాలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు.